అవును. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఇవాళ నేను ప్రత్యేకంగా ఎందుకు వచ్చానంటే యంగ్స్టర్స్ని సపోర్ట్ చేయాలి, వాళ్ళకి స్ట్రెంత్ని ఇవ్వాలని వచ్చాను. ఇది మాకు సంధి చెప్పినట్టుగా ఇది మాకు మామూలు అయిపోయింది. స్పెషల్గా మీకు అందరికీ జ్ఞాపకం ఉంది, బుల్లిబాయ్ టార్గెట్ చేసిన దాంట్లో నేను వన్ ఆఫ్ ద విక్టిమ్ అన్న, నేను ఫైటర్ నేను నా పైన. అయితే అప్పుడు మన తెలంగాణలో సైబర్ క్రైమ్లో వెళ్ళిన తర్వాత మేమందరం చాలామంది ట్రోలింగ్ గురయ్యాం ఆల్ త్రూఅవుట్ ఇండియా. అంటే బాంబేలో అందరినీ క్లబ్ చేశారు, మా అందరి కేసుని అక్కడ క్లబ్ చేశారు. బాంబేలో మహారాష్ట్రలో మాది నడుస్తుంటే ఒక ముగ్గురిని పట్టుకున్నారు, జైల్లో కూడా వేశారు. 2-3 monthsలో వాళ్ళు బయటకు వచ్చారు. 2-3 monthsలో బయటకు వచ్చారు. ఎంత ఎంత ఘోరంగా ట్రోల్ చేశారంటే 1 or 2 లేడీస్ని వేలం వేశారు, ఆన్లైన్లో వేలం వేశారు బుల్లిబాయ్ అని చెప్పి. ఆ తర్వాత అంతగా పట్టుకున్న తర్వాత 2 months 3 monthsలో వచ్చేసారు వాళ్ళంతా. అప్పుడే అర్థమైపోయింది వీళ్ళు ఎంతగా అంటే ఇంత పెద్ద ట్రోలింగ్ జరిగినా కూడా పెద్దగా శిక్ష పడదని వాళ్ళకి బాగా గ్యారంటీ తెలుసు. ఆ తర్వాత నేను పోలీసుకి మాట్లాడడం కానీ, సైబర్ క్రైమ్ వెళ్ళడం కానీ అవన్నీ మాట్లాడడం అనుకోవడం కూడా మానేశాను. అఫ్ కోర్స్ మనం ఒక సంఘటితంగా ఉండాలి, ఒక ప్రణాళిక కార్యాచరణ ప్రణాళిక వేసుకోవాలి. కానీ నా యంగ్ జర్నలిస్ట్కి, విమెన్ అండ్ మెన్ యాక్టివిస్ట్కి నేను చెప్తున్నా ఏంటంటే ప్రతిరోజు ప్రతి పోస్ట్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆ పోస్ట్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కామన్ చదవనే చదవకూడదు. కామన్ చదివితే వేరే మనీ ప్రోగ్రామ్ పెట్టుకోలేము. రెండోది ఏంటంటే మనలో రెసిస్టెంట్ పవర్ పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సంఘటితంగా ఉండి మనలో రెసిస్టెంట్ పవర్ పెంచుకునేది ఎట్లా అని సైకాలజిస్ట్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ పవర్ ఎట్లా పెంచుకోవాలా దాని గురించి మనం మాట్లాడుకోవాలి, దాని గురించి మనం వర్క్షాప్ పెట్టుకోవాలి. మనం స్ట్రాంగ్ ఉంటే తప్ప ఇది మనం ఎదుర్కోలేము. మనమేం పోలీసులు రారు, సైబర్ క్రైమ్ వాళ్ళకి మనీ రికవరింగ్ కోసం వెళ్తారే కానీ ఇలాంటి ట్రోలింగ్ గురించి పట్టించుకోరు. అది వాస్తవం. తెలంగాణ పోలీస్ ఏం చెప్పారంటే నాకు సైబర్ క్రైమ్ నుంచి ఒక కాల్ వచ్చింది, మేడం మీరు కాంప్రమైజ్ అవుతారా, ఇక్కడ లోక్ అదాలత్లో కేసు వచ్చింది. నేను ఏ కేసు, 2-3 కేసులు ఉన్నాయి కదా, ఏ కేసు అంటే అది బాంబే నుంచి మీరు పెట్టే బుల్లిబాయ్. నేను ఏంటండి, నేను తెలంగాణ లేడీని, నా పైన ఎక్కడో ఆసాంబాడ వచ్చి పెడితే నన్ను వచ్చి కాంప్రమైజ్ అవ్వమంటాను, మనం తీసుకునేది నేను కాంప్రమైజ్ అవ్వనని చెప్పాను. అంటే ఇలా ఉంది మన పోలీస్ పరిస్థితి. మళ్ళీ వాళ్ళకి ఏం మజబూరి ఉందో, వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు ఉన్నో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు పోరాడాల్సిందే. కానీ మన యంగ్స్టర్స్కి స్ట్రెంత్ ఇస్తూ వాళ్ళని ఎట్లా సంఘటితం చేయాలి, వాళ్ళని ఎట్లా స్ట్రెంతన్ చేయాలని దాంట్లో ప్రణాళిక వేయాలి, వర్క్షాప్ చేయాలి, వాళ్ళని మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ఇక్కడ మాట్లాడడానికి మనతో ఒక యంగ్స్టర్ వచ్చారు, 2 నిమిషాలమ్మా. సాయి